హాయ్ నమస్తే. నేను మీ నరేష్. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. లైక్ చేసి వీడియో చూడండి. ఈరోజు ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్. ముంబై ఎట్టకేలకు ఫస్ట్ మ్యాచ్ తొలి విజయం సాధించింది. భారీ స్కోర్. టాస్ గెలిచిన రిషబ్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. చేజింగ్ గ్రౌండ్ కాబట్టి చిన్న గ్రౌండ్ కాబట్టి చేజింగ్ ఈజీ అవుతుందని పంట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. కాకపోతే ముంబై మాత్రం భారీ స్కోర్. ఓపెనింగ్ పవర్ ప్లేలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వాళ్ళు మాత్రం మంచి స్టార్ట్ ఇచ్చారు. 6 ఓవర్స్కి 75 పవర్ ప్లే. రోహిత్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చిండు. తర్వాత పాండ్యా తక్కువ స్ట్రైక్ రేట్తో వెళ్తున్నా 33 బాల్స్కి 39 వెళ్తున్నా. తర్వాత టిమ్ డేవిడ్ మాత్రం ఫైర్గా ఆడిండు. తర్వాత పాండ్యా అవుట్ అయింది. షెపార్డ్ వచ్చి 10 బాల్స్లో 39. భారీ ఇన్నింగ్స్. అది మ్యాచ్కి విన్నింగ్ కారణమైంది. ఆ లాస్ట్ ఓవర్ 32 రన్స్ రావడం మ్యాచ్కి విన్నింగ్ ఇన్నింగ్స్ మారిపోయింది. షెపార్డ్ ఇన్నింగ్స్ 234 భారీ స్కోర్ ముంబై. అది ఢిల్లీ చేజింగ్లో వాళ్ళ వల్ల కాలేదు. ఢిల్లీ ఓపెనర్స్ వార్నర్, పృథ్వీ షా మరీ స్లో స్టార్ట్ చేశారు. 5 ఓవర్స్ వరకు అసలు స్కోర్ లేదు. 6 ఓవర్స్కి పవర్ ప్లేలో 46. వార్నర్ ఒక 6 కొట్టిండి, స్టార్ట్ చేసాడు అనుకున్నాం. క్యాచ్ అవుట్ ఆగిపోయింది. పృథ్వీ షా మరీ స్లో స్ట్రైక్ రేట్. ఆ స్కోర్కి ఆ స్ట్రైక్ రేట్ సరిపోదు. మధ్యలో 1 డౌన్ మళ్ళీ పంట రావాల్సింది. స్టబ్స్ ఎవరైనా పెద్ద బ్యాట్స్మెన్ రావాల్సింది. అభిషేక్ పోరెల్ని పంపారు. ఆ స్కోర్కి అట్లాంటి బ్యాట్స్మెన్ పంపకూడదు. మరి ఢిల్లీ ఎట్లా ప్లాన్ చేసిందో అంత స్కోర్ ఉంది. పంట అన్నా రావాల్సింది, స్టబ్స్ అన్నా రావాల్సింది ఆ స్కోర్కి. దానివల్ల స్ట్రైక్ రేట్ మొత్తము మంచిగా ఆడుతున్నప్పటికీ పడిపోయింది స్ట్రైక్ రేట్. పృథ్వీ షా 46 బాల్స్ 65 కొట్టి అవుట్ అయిపోయిండు. తర్వాత ఎప్పుడైతే స్టబ్స్ వచ్చిండో మ్యాచ్ మాత్రం కొంచెం ఫైటింగ్ అయితే జరిగింది. ఫైటింగ్ రన్స్ అయితే కొట్టిండు బాగానే. కొంచెం భయం తీసుకొచ్చిన కానీ పక్క నుంచి అయితే ఎవరు ఆడట్లే. పంట వచ్చిండు. పంట కూడా 2 బాల్స్ 2-3 బాల్స్ కొట్టేసి అవుట్ అయింది. అప్పటికే అయిపోతుంది మ్యాచ్. ముందు రావాల్సింది రిషబ్ పంట్. పవర్ ప్లేస్లో వచ్చింటే బాగుండేది. ఎంతైనా 235 చేజ్ చేయాలంటే ఒక్క ఓవర్ బుమ్రా బౌలింగ్లో మాత్రం అస్సలు బ్లాక్ బాల్స్ అస్సలు కొట్టలేకపోతున్నారు. మిగతా వాళ్ళు 10-15 రన్స్ 20 రన్స్ ఇచ్చినా బుమ్రా మాత్రం 5-6 రన్స్తో ఆగిపోతుంది. షెపార్డ్ బౌలింగ్, మధ్వాల్ అందరు ఎంత ఇచ్చినా కూడా అది భారీ స్కోర్. స్టబ్స్ వల్ల ఒక్కటి వల్ల కాలేదు మ్యాచ్. ఎట్లా అయితే అయింది. ముంబై మాత్రం ఫస్ట్ విజయం సాధించింది. అసలు చేసింగ్ గ్రౌండ్ కొంచెం ఎవరైతే షెపార్డ్ కొట్టిన లాస్ట్ ఓవర్ 32 నోకియా బౌలింగ్లో ఆ 32 రన్స్ మ్యాచ్ విన్నింగ్ రన్స్ అయిపోయింది. నోకియా అంత మెయిన్ బౌలర్ ఢిల్లీకి. ఒక్క బాల్ లాస్ట్ 4 బాల్ 4 సిక్స్లు 2 ఫోర్లు ఇవ్వడం మ్యాచ్ మాత్రం ఢిల్లీ అక్కడే ఓడిపోయింది. ముంబై మాత్రం తొలి విజయం చేసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లక్నో వర్సెస్ మళ్ళీ గుజరాత్. మళ్ళీ లక్నో హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది. ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు రాహుల్. ఇది కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకే హోమ్ గ్రౌండ్ ఫస్ట్ బ్యాటింగ్కి ఛాన్స్ ఉంది. ఈ లక్నోకే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.